RTI Live News. Ask for right. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో 76 ఏళ్ల నుండి రాజ్యాధికారానికి దూరమై దుర్భర జీవితాలు గడుపుతున్న వికలాంగులకు అవకాశం కల్పించి వికలాంగుల సంక్షేమ శాఖకు వికలాంగుడిని మంత్రిగా నియమించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దే రాజేష్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన వికలాంగుల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్, సూర్యాపేట జిల్లాలో వికలాంగుల సంక్షేమాన్ని జిల్లా అధికారులు గాలికి వదిలేస్తూ వికలాంగుల సంక్షేమం పత్రికల్లో ప్రచురణలకే పరిమితం చేస్తూ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు వికలాంగులు సమాజానికి సక్రమంగా అందించకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వికలాంగుల పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుని పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వికలాంగులకు పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ ప్రపంచ వికలాంగుల దినోత్సవం 2023 కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా సంక్షేమ అధికారి మరి జ్యోతి పద్మజ మేడం గారికి, అదేవిధంగా వేదిక మీద పాల్గొన్నటువంటి అధికారులకు, ఈరోజు మరి మా దివ్యాంగ మిత్రులు ఎవరైతే వివిధ సంఘాల నుంచి ఈ వేదిక మీద ఉన్నటువంటి అన్ని సంఘాల ప్రతినిధులకు, అదేవిధంగా వేదిక కింద ఉన్నటువంటి దివ్యాంగ మిత్రులకు, పత్రికా విలేకరులకు అందరూ కూడా పేరు పేరున మా వికలాంగ సోదరి మనందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మిత్రులారా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కేవలం ఇవాళ వికలాంగుల దినోత్సవం అని చెప్పేసి మాత్రమే మనతో కూర్చున్నారు తప్పితే మనం ఎవ్వరు ఏ సమస్య చెప్పుకోవడానికి కానీ మన జిల్లాలో ఎంత అధ్వానమైనటువంటి పరిస్థితి అంటే ఇవాళ వికలాంగులకు సంబంధించి అనేక సందర్భాల్లో అనేక ఇబ్బందులు వచ్చిన సందర్భాల్లో కూడా స్టేషన్ లేకపోతే కూడా మనం లెక్క చేసేటటువంటి పరిస్థితి లేదు. ఇంట్లో సీపీల కన్నా విలువ ఉంది కానీ పోలీస్ స్టేషన్ మన వికలాంగుల సమాజానికి విలువ లేకుండా పోయింది. గరణపల్లి పోలీస్ స్టేషన్ లో కొన్ని వందల కేసులు వికలాంగుల జాతి బిడ్డల మీద అన్యాయం జరిగిందని పోతే ఏ ఎస్ఐ కూడా రెస్పాన్స్ అయిన పరిస్థితి లేదు. మిత్రులారా ఆలోచన చేయండి, ఇవాళ జరుగుతున్నది ఏంటి? అంతర్జాతీయ ప్రపంచ వికలాంగుల దినోత్సవం. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగుల సమాజం కూడా ఓట్లేస్తే ప్రజాప్రతినిధులు ఎన్నికారు. ఒక్క ఎమ్మెల్యే కూడా, ఒక్క శాసనసభ్యుడు కానీ, ఒక ఎంపీ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక మంత్రి కూడా ఈ జిల్లాలో పాల్గొనకపోవడం ఇంతకంటే దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఈ దేశంలో కూడా ఎక్కడ లేదనుకుంటా. ఎందుకంటే మన ఓట్లతో గద్దెనెక్కుతున్న పాలకులు మన సమస్యల విషయానికి వచ్చేసరికి మాత్రం కనీసం సమస్యలు వినడానికి కూడా మన దగ్గర రావట్లేదు. ఇలా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఏ ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో మైక్ పట్టుకొని వికలాంగుల జాతి బిడ్డల సమస్యల గురించి మనం మాట్లాడట్లేదు. కాబట్టి వికలాంగుల సమాజం ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీకు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మా డీడబ్ల్యూ గారు జ్యోతి పద్మజ గారు డీడబ్ల్యూగా బాధ్యతలు చేపట్టి దాదాపు 2 ఏళ్ళు 3 ఏళ్ళు దాటింది. ఇంతవరకు కూడా వికలాంగుల చట్టానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరి వికలాంగులు కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలు ఎట్లయితే ఉన్నాయో అట్లానే వికలాంగుల సంక్షేమానికి సంబంధించి వాళ్ళని వైకల్యం పేరుతో ఎవరైనా దూషించినా కానీ ఖచ్చితంగా వాళ్ళకు కూడా చట్టాలు ఉండాలని చెప్పేసి 2016లో చట్టం తీసుకొస్తే ఆ చట్టానికి సంబంధించినటువంటి కమిటీ కూడా ఇంతవరకు కూడా సూర్యాపేట జిల్లాలో డీడబ్ల్యూగా మా పద్మజ మేడం గారు బాధ్యతలు చేపట్ట కాంచి ఇంతవరకు కూడా కమిటీలు ఏ రోజు కూడా సమావేశపరిచి మా బాధలు కానీ మా వేదన కానీ పోలీస్ స్టేషన్లలో ఒక్క వికలాంగులు కూడా న్యాయం అందించినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మరి దయచేసి గౌరవ పద్మజ మేడం గారికి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం. మేము కూడా మనసులో మేము కూడా ఈ సమాజంలో ఉన్నాం. మా పట్ల ఇకనైనా వివక్ష విడనాడండి. అడుగడుగున వివక్ష జరుగుతుంది. ఇంతవరకు కూడా ఈ సూర్యాపేట జిల్లాలో వికలాంగుల హక్కుల చట్టం ప్రాతిపదికన ఒక వికలాంగుడు ఆయన యొక్క బాధను చెప్పుకునేందుకు, ఆయనకు జరిగిన అవమానం చెప్పుకునేందుకు పోతే ఎన్ని కేసులు ఎఫ్ఐఆర్ చేశారు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పాలి. 2016 వికలాంగుల హక్కుల పరంగా ఏదైతే హక్కుల చట్టం కమిటీలో జిల్లా ఎస్పీ గారు, కలెక్టర్ గారు అందరూ బాధ్యులే. ఏ రోజు కూడా అందరు అధికారులు హాజరై మన బాధలు మన వేదలు విన్నటువంటి పరిస్థితి లేదు. దానికి కారణం ఏదనేది మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. మన పట్ల జరుగుతున్నటువంటి వివక్ష. కాబట్టి దయచేసి అధికారులకు, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చినటువంటి సార్కి చేతులు జోడించేది ఒకటేసారి విజ్ఞప్తి చేసేది, దయచేసి అన్ని పోలీస్ స్టేషన్లకు కూడా మీరు ఆర్డినెన్స్ పంపండి. ఈ 2016 వికలాంగుల చట్టం ఏందనేది కూడా పోలీస్ వ్యవస్థకే జరిగిన పరిస్థితి. మన ఈ మధ్య కాలంలోనే కోదా డిఎస్పీగా ప్రకాష్ ఆనంద్ గారు వస్తే మేము పోయినాం. సార్ని కలిసి మర్యాద పూర్వకంగా బుకే ఇచ్చి, సార్ మాకు ఈ చట్టం ఉంది అమలు చేయాలంటే మీకు కూడా చట్టం ఉందా అని అడిగేటటువంటి పరిస్థితి. ఒక డిఎస్పీ స్థాయి వ్యక్తికే వికలాంగులకు చట్టం ఉందనేటువంటి విషయం తెలియనటువంటి ఒక దౌర్భాగ్యకరమైన పరిస్థితిలో ఇలా మన రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర యంత్రాంగం ఉంది. కాబట్టి దయచేసి పోలీసులకు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ఎస్పీ గారికి, సూర్యాపేట జిల్లా ఎస్పీ గారికి చేతులు జోడించి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మాకున్నటువంటి చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాగో మొద్దు నిద్ర పోతున్నది. మీరైనా కొంచెం మేల్కొని మా సమాజానికి అండదండలు అందించాలని చెప్పేసి ఈ అంతర్జాతీయ ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మిత్రులారా ఆలోచన చేయండి. 2016 వికలాంగుల కమిటీలోనే ఈ వికలాంగులకు అన్ని రంగాల్లో కూడా ప్రాతిపదికన వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఉండాలని చెప్పేసి 2016 చట్టం చెప్తున్నది. ఆ చట్టం ప్రాతిపదికనే గతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా
ఆయన 119 మంది ఎమ్మెల్యేలు గెలిపిస్తే మన సమస్యల మీద ఈ 10 ఏళ్ల పరిపాలనలో ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో బయటపట్టుకొని మన బాధను మన వేదన వినిపించలేదు. కాబట్టి వికలాంగుల సమాజానికి విద్య ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్ ఏ విధంగా అవుతుందో చట్టసభలలో కూడా నాకు మా వాటా చేర్చాలని చెప్పేసి అన్ని పార్టీలు కోరుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా మేము డిపార్ట్మెంట్ లో చెప్పండి, అయ్యా వికలాంగులు కోరుకున్నది ఏంటంటే పింఛన్లు కోరుకోవట్లేదు, వికలాంగులు పింఛన్లతో పాటు రాజ్యాధికారుల వాటా కూడా కోరుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు మనందరం కూడా చైతన్యం కావాలని చెప్పేసి కూడా మీ అధికారుల దృష్టికి మీరు తీసుకెళ్ళండి. అదేవిధంగా ప్రధానమైనటువంటి